మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బయ్యార మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న వడ్లు తడిసి ఆవేదన చెందుతున్నారు రైతులు. అకాల వర్షాలకు తడిసి ముద్దైన మొక్కజొన్నలను ట్రాక్టర్లో వేస్తున్నారు రైతులు. పలు చోట్లలో వరి పంట వర్షానికి నేలమట్టమైంది. యూరియా కట్టల ప్రభావంతో దిగుబడి లేక అరిగోస పడుతున్నామని, తమ పంట చేతికొచ్చి ఉపయోగం లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైట్గా మహబూబాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ చేతికొచ్చిన పంట అయితే తడిసి ముద్దందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సో ఇదే ఆధారంగా అక్కడ దళారులు అయితే వారికి అలసుగా చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? దళారులను అరికట్టడానికి అక్కడ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? శాలిని, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీగా అయితే ఈ రోజు నుంచి మొదలైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారుగా వర్షం పడుతుంది. క్రమేపీ వర్షం బలపడి ఇప్పుడు భారీగా వర్షం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇటు వరంగల్, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్ లో భారీగా అయితే వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు కోతకొచ్చిన పంట మొత్తం కూడా నేలమట్టం అవుతున్న పరిస్థితి. ఇటు పొట్ట మీద ఉన్న ధాన్యం, ఏదైతే వరి ధాన్యం ఉంటాయో మొత్తం కంకులన్నీ కూడా మొత్తం నేల కొరిగిపోతున్న పరిస్థితి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క వరి పొట్ట మీద కోతకొచ్చి ఉండటం, ఈ భారీ వర్షాలకి గాలులతో పాటు వర్షం పడుతుండటంతో మొత్తం కూడా వరి మొత్తం కూడా ఒరిగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇటు మొక్కజొన్న చెట్లు కూడా మొత్తం కూడా ఒరిగిపోతున్న పరిస్థితి. దీంతో రైతులు ఆరుగాలం కష్టించి తీరా దిగుబడికి వచ్చే సమయానికి ఈ మోంతా తుఫాను మాకు అన్యాయం చేస్తుందని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదే విధంగా రైతు ఈ యొక్క ఇప్పటికే కోసిన ధాన్యాన్ని మొత్తం కూడా ఇటు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ వర్షం నేపథ్యంలో భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని రైతులు ఒక పక్క టెన్షన్ తో ఉంటే, ఇటు దళారులు వారి దగ్గర అడ్డగోలు రేట్లకి, తక్కువ రేట్లకి ఆ ధాన్యాన్ని, పచ్చి ధాన్యాన్ని కొంటామని చెప్పేసి తక్కువ రేట్లు కొంటున్నారని, గత్యంతరం లేక దళారులకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఒక పక్క రాత్రి నుంచి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరుగా పడుతున్న వర్షం క్రమేపీ ప్రస్తుతం అయితే భారీ వర్షంగా నమోదవుతుంది. ఇటు ములుగులో కూడా ఇప్పుడే వర్షం మొదలైందని చెప్తున్నారు. ఇటు మొత్తం చూసుకుంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కారు చీకట్లు కమ్ముకున్నాయి. మొత్తం ఒక పక్క చలి, ఈదురుగాలితో పాటు ఇటు వర్షం నమోదవటము, ఇటు రైతులు కూడా వారి పంట పొలాలు, కోతకొచ్చిన పంట పొలాలు వారి కళ్ళ ముంగటే వారి నష్టం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. మరోపక్క ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, భారీ వర్షాలు ఈ రోజు సాయంత్రం నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారీ వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే ప్రజలెవరు బయటికి రావద్దని అధికారులు అయితే ఒక పక్క ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు కూడా పొంగే అవకాశం ఉంది. ఇటు 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, వాగులు పొంగి సడన్గా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలు అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకుండా వారి ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూసుకుంటే మహబూబాబాద్ లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుతున్న నేపథ్యంలో ఇటు మహబూబాబాద్ లోని రైల్వే స్టేషన్ లో కృష్ణా కోనార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లను అయితే నిలుపుదల చేశారు. అలాగే డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ని కూడా నిలుపుదల చేశారు. ఇటు వరంగల్ కాజిపేట నుంచి వెళ్లే రైళ్లు కూడా, ఇటు ఖమ్మం వరంగల్ మధ్య ప్రయాణించే రైళ్లను కూడా ప్రస్తుతం నిలుపుదల చేశారు. కొన్నిటినైతే దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మహబూబాబాద్ ఇటు డోర్నకల్లో అయితే రైల్వే స్టేషన్ మొత్తం పట్టాలని కూడా భారీగా వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ఇటు ఎక్కడికక్కడ నిలిపేసిన రైళ్లలో ఉన్న ప్యాసింజర్లకు ఇలాంటి సహాయ చర్యలు అందించే అవకాశం కూడా లేకుండా మొత్తము భారీ ఎత్తున వరద నీరు చేరడంతో కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రైళ్లలో ఉన్న ప్యాసింజర్లు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం రైల్వే స్టేషన్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఈ భారీ వర్షాలు ఈ రోజు సాయంత్రం వరకు అతి భారీ వర్షాలుగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కాదు, ఇటు ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలి. ముఖ్యంగా చెట్ల కింద, వర్షం నేపథ్యంలో చెట్ల కింద ఉండొద్దు అని కూడా అధికారులు సూచించిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ భారీ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది,
ఈ రోజు రాత్రి నుంచి ప్రమాదం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలని అయితే ఒక పక్క అప్రమత్తం చేస్తున్నప్పటికీ మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు కొంత బిక్కుబుక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ రోజు నుంచి కొంత జాగ్రత్తలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే అధికారులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.